హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ తెలుగు 6th లెసన్ సుభాషితాలు అనేటువంటి లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, శతక పద్యాలు అనేది ప్రక్రియ గల పాఠ్యాంశం ఏది? సుభాషితాలు. సుభాషితాలు యొక్క ప్రక్రియ శతక పద్యాలు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అనే ఉద్దేశం గల పాఠం ఏది? సుభాషితాలు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అనే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది అంటే సుభాషితాలు. నెక్స్ట్ వన్, తెలుగు పూలు శతకకర్త నార్ల చిరంజీవి 20వ శతాబ్దం. తెలుగు పూలు శతకకర్త ఎవరు? నార్ల చిరంజీవి. ఆయన యొక్క శతాబ్దం 20వ శతాబ్దం. తనువు అనగా అర్థం ఏమిటి? శరీరం. నెక్స్ట్ వన్, శతకం అనగా 100 పద్యాల రచన. శతకం అనగా 100 పద్యాల రచన. నెక్స్ట్ వన్, అంబుది అనగా అర్థం ఏమిటి? సముద్రం. రోషం అనే పదానికి వికృతి ఏమిటి? రోసం. సూర్యచంద్రులు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని ఏమంటారు? సమాసం అంటారు. రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసము అంటారు. నానార్థాలు రాయండి. కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. హరికి నానార్థాలు కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. అందున్ నన్ ఏ విభక్తి? సప్తమి విభక్తి. మరేమి విడదీయగా మరి ప్లస్ ఏమి. మరేమి అనే దాన్ని విడదీస్తే మరి ప్లస్ ఏమి. సిరి అనగా అర్థం సంపద. బుద్ధులు అనగా పండితులు. సిరి అనగా అర్థం ఏమిటి? సంపద. బుద్ధులు అనగా పండితులు అని అర్థం. అలుగులు అనగా అర్థం ఏమిటి? బాణాలు. అలుగులు అనగా బాణాలు. చెలిమి అనగా స్నేహం. నెక్స్ట్ వన్, చేతన్చేన్ తోడంత్రోన్ అనేది ఏ విభక్తి? తృతీయ విభక్తి. సుభాషితాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. ప్రక్రియ శతక పద్యాలు. ఇతివృత్తం నైతిక విలువలు. సుభాషితాలు అనే పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.